ప్రతి అక్షరం ప్రజల పక్షం. HR9 న్యూస్ టీవీకి స్వాగతం, సుస్వాగతం. కడప జిల్లా బద్వేల్ మండలం లంకమల్ల అటవీ ప్రాంతంలో వెలిసిన లంకమల్లేశ్వర స్వామిని దర్శించుకున్న బద్వేల్ నియోజకవర్గం టీడీపీ సమన్వయకర్త రితీష్ కుమార్ రెడ్డి. ఈ సందర్భంగా ఆయనకు ఘన స్వాగతం పలికిన ఆలయ ఎండోమెంట్ అధికారి రామలింగారెడ్డి, చైర్మన్ బీరం చంద్రశేఖర్ రెడ్డి. అనంతరం ఆయన స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. అర్చకులు సమన్వయకర్తకి తీర్థ ప్రసాదాలు అందజేశారు. శివరాత్రి సందర్భంగా భక్తుల సౌకర్యార్థం రహదారిని మరియు ఆలయ ప్రాంగణంలో ప్రత్యేక ఏర్పాట్లు చేసిన ఆలయ చైర్మన్, ఏర్పాట్లపై నూతనంగా నియమితులైన ఆలయ చైర్మన్ చంద్రశేఖర్ రెడ్డిని అభినందించిన రితీష్ కుమార్ రెడ్డి. ఈ కార్యక్రమంలో బద్వేల్ తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు బిజివేముల రామచంద్రారెడ్డి, ఎక్స్ ఎంపీటీసీ బైసాని రామచంద్రారెడ్డి, బీరం సాంబశివారెడ్డి, ఏఐఓ మన్యం సుధాకర్ రెడ్డి, మన్యం రామకృష్ణారెడ్డి, శ్రీనివాసులు రెడ్డి, ఎక్స్ ఎంపీటీసీ తిరుపతి రెడ్డి, శేఖర్ రెడ్డి, గోపవరం ఎంపీటీసీ రామ్మోహన్ రెడ్డి, తెలుగు యువత స్టేట్ సెక్రటరీ బిజివేముల మహేంద్రారెడ్డి, బైసాని పుల్లారెడ్డి, పోకల మల్లేశ్వర్ రెడ్డి, బి కోడూరు మండలం పార్టీ అధ్యక్షుడు ఓకిలి రామచంద్రారెడ్డి, బద్వేల్ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ నాయకులు ఓరమనారెడ్డి, ఎర్రసాని కృష్ణారెడ్డి, లంకమల దేవస్థానం కమిటీ మెంబర్ పోకల శివారెడ్డి, రితేష్ రెడ్డి, పర్సనల్ పిఏ బిజివేముల రాజశేఖర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మన తాలూకాలో లంకమల్లేశ్వర స్వామిని దర్శించుకోవడం జరిగింది. ఈరోజు మనందరం దేవుడి కోసం అందరు ఇక్కడ ప్రజలు కానీ, ఈ ఊరుగాళ్ళు కానీ, లేకపోతే ఇక్కడున్న ఉత్సవ కమిటీ సభ్యులు కానీ, చైర్మన్ కానీ ఒక బలమైన సంకల్పం కోరుకోవడం జరిగింది. ఈరోజు ఈ సంకల్పం ఇక్కడున్న ప్రజలు, అధికారులు మరియు ప్రభుత్వం సహకారం ఉంటేనే మనందరం ఈ సంకల్పంని అందరం సాధించుకోగలిగినాం. అందుకే ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ, ప్రజలు అందరికీ పేరు పేరుగా ధన్యవాదాలు కోరుకుంటున్నాను. నేను చెప్తున్నా, ఈరోజు ఈ గుడి అభివృద్ధికి అందరూ సహకరించాలని నేను కోరుకుంటున్నా. మనం గుడి, దేవుడు కొలుచుకొని ఇక్కడ బాగుంటే ఈ ప్రాంత ప్రజలు మరియు రైతులు, ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ మంచి వర్షాలు రావాలా, సాగునీరు, తాగునీరు అన్ని సమస్యలు తీరాలని, మరి ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని నేను కోరుకుంటున్నాను.